దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా రెండు చేతులు పైకెద్దాం, స్వరాలు ఎత్తుదాం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. ఆకాశవారిగా సరళవుతుందా? మా పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యకి నేను ఆహ్వానం తెలియజేస్తున్నాం దేవానికి స్తోత్రం. నీ బలమైన అభిషేకముతో మా మధ్యకి రమ్మని కోరుచున్నాం తండ్రి. మమ్మల్ని తాకమని కోరుచున్నాం తండ్రి. నీ వాక్యమైన విత్తనాన్ని ప్రభావ మా జీవితంలో నాటమని కోరుచున్నాం దేవానికి స్తోత్రం. నాయన, ఈ ఉదయకాల సమయంలో నిద్రించిపోయేటువంటి ఆత్మ, ఎటువంటి ఆత్మ ఇక్కడ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం తండ్రి. నీ యొక్క శక్తితో నింపమని కోరుచున్నాం దేవానికి స్తోత్రం. నైనా ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవై ఉన్నావు తండ్రి. నీ వాక్యం కొరకు మా హృదయం దప్పికకొని ఉండేటువంటి అటువంటి ఆశను మాలో రగిలింప చేయమని కోరుచున్నాం దేవా స్తోత్రం. మా హృదయాన్నంతో మీరు మాట్లాడినైనా అభిషేకంతో నింపినైనా ఈ ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి నైనా నీ అభిషేకంతో నింపి నీ ఆత్మను నడిపించమని కోరుచు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చునే ముందు పక్క వరకు ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పి కూర్చుందాం. స్తోత్రం. This morning I would like to share the story of David. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను దావీదు కథ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Who remember David? మీలో ఎంతమందికి దావీదు గుర్తున్నాడు? Okay, only half you remember? మీకు సగం మాత్రమే గుర్తుందా? Or do you remember full? లేదా పూర్తిగా గుర్తుందా? Okay, what kind of story does come to your mind when you think of David and Goliath? Oh, David's story. మీరు దావీదు పేరు విన్నప్పుడు మీకు ఎలాంటి కథ మీకు గుర్తొస్తుంది? Right? For me too, straight away I remember
David and Goliath. నాకు కూడా దావీద్ పేరు వినగానే వెంటనే దావీదు గొలియాతు కథ గుర్తొస్తుంది. At youth camp, we had our Australian team perform a skit about David and Goliath. ఈ యొక్క యవనస్తులు నిజానికి అది ఆ యొక్క యుద్ధం నుంచి ఆ కథ ప్రారంభం అవుతుంది, దావీద్ కథ. He battles from that battle to many other battles. He goes to fight with Philistines. దావీదు ఆ యొక్క యుద్ధం తర్వాత ఇంకా చాలా యుద్ధాలు చేస్తుంటాడు. తను ఫిలిస్తీన్లతో పోరాడతాడు. And we always kind of come back to this story because it's a happy story. కానీ మనం ఎంత దావీదు గురించి తెలుసుకున్నా మనం తిరిగి మళ్ళీ ఇదే కథకు వస్తాం, ఎందుకంటే ఇది చాలా ఆనందంతో ఎండ్ అయింది కాబట్టి. In our lives too, we remember good stories. మన జీవితంలో కూడా మనకి చాలా మంచి మనకి జీవితానికి సంబంధించిన కథలు గుర్తుంటాయి. We love to share only good things that we experience in our lives. మనం కూడా మన జీవితంలో జరిగిన మంచి విషయాలు మనం పంచుకోవడానికి ఇష్టపడతాము. But in reality, we all go through storms. కానీ నిజానికి మనం అందరం కూడా మన జీవితాల్లో తుఫాన్లు గుండా వెళ్తూ ఉంటాం. We all go through troubles every day. మనం ప్రతిరోజు కూడా ఎన్నో శ్రమల గుండా కష్టాల గుండా వెళ్తూ ఉంటాము. The same God who is with you in your mountain top, ఏ యొక్క దేవుడైతే మీరు పర్వత శిఖరం మీద ఉన్నప్పుడు మీతో పాటు ఉన్నారో, the same God is with you when you're going through a valley. అలాగే మీరు లోయల గుండా వెళ్తున్నప్పుడు కూడా అదే దేవుడు మీతో పాటు ఉన్నాడు. When you're going through your storms, మీరు లోయల్లో వెళ్తున్నారు కదా అని దేవుడు ఉన్నారు. we all know what storms are like. మనమందరికీ కూడా తెలుసు తుఫాన్లు ఎలా ఉంటాయో అని. In 2014, how many of you lived in Vizag? 2014 సంవత్సరంలో ఎంతమంది వైజాగ్లోనే ఉన్నారండి? Okay. What happened in 2014 if you are in Vizag? 2014 సంవత్సరంలో ఏం జరిగిందండి? తుతూత్ అంటున్నారు ఏంటండి? హుదూద్. A big cyclone called Hudud came to Vizag. హుదూద్ అనే ఒక పెద్ద సైక్లోన్ వైజాగ్ వచ్చింది కదండి. 2012. 2014 సంవత్సరంలో 2014 I think. 14. ఏమండి జయరాజ్ గారు, చూడండి ఆయన చేసేది చెప్పి పక్క వాళ్ళ భార్య వైపు చేయి చూపిస్తున్నారు ఆయన. Anyway, when Hudud came, we all know how chaotic the storms are. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మనందరికీ కూడా తెలుసు తుఫాన్ వచ్చినప్పుడు అది ఎంత భయంకరమైన స్థితిని ఇస్తుంది అని. The whole highway was blocked because all the trees were on the ground, the electric wires were on the ground. మొత్తం హైవే అంతా కూడా బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి, అన్ని స్తంభాలు కూలిపోయి ఉన్నాయి. When the storm came in our campus, we saw all the trees fall down. There were no leaves on the trees at all. తుఫాన్ వచ్చినప్పుడు మన క్యాంపస్ లో కూడా చెట్లన్నీ కొమ్మలన్నీ విరిగిపోయి ఉన్నాయి, ఒక్క ఆకు కూడా చెట్టు మీద లేకుండా అన్ని రాలిపోయాయి. All the big signs, the roofs got off, and it's massive. It's very chaotic. మొత్తం పెద్ద సైన్స్ అన్ని కూడా పోయాయి. చాలా మంది రూఫ్ టాప్స్ అన్ని కూడా ఎగిరిపోయాయి ఆ సమయంలో. Okay, the night after the storm finished, the next morning, everybody ran straight to the for the milk packets. అలాగే తుఫాన్ అయిపోయిన మరుసటి ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా పాల ప్యాకెట్ల కోసం పెద్ద లైన్ కట్టేసి ఉంచారు. I wonder why you needed milk, maybe for the coffee, hot tea or coffee. ఆ సమయం వాళ్ళకి మీకు పాల ప్యాకెట్ ఎందుకు అవసరం నాకు తెలియదు, బహుశా టీ కాఫీ కలుపుకోవడానికి. Not only that, the other important thing that people wanted to buy was newspaper. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనది ఒకటి ప్రజలందరూ కొనుక్కోవడానికి ఇష్టపడ్డారు, అది న్యూస్ పేపర్. They wanted to see what happened, what pictures came through of the storm. వాళ్ళందరూ కూడా చూడాలని ఇష్టపడ్డారు, ఏం జరిగింది, ఎలాంటి ఫోటోలు పెట్టారు న్యూస్ పేపర్లో అని. You know, when we go through storms, we all learn something new.
మనమందరం తుఫాన్లు గుండా వెళ్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏదో కొత్త విషయం నేర్చుకుంటాము. And when God is taking us through a storm, He's also teaching us something that we haven't experienced before. దేవుడు కూడా మనల్ని అలాగ తుఫాన్లు గుండా మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనం ఎప్పుడు నేర్చుకున్న ఒక విషయాన్ని మనకి దేవుడు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. There are small storms and there are big storms. అవి కొన్ని చిన్న తుఫాన్లు శ్రమలునే, అలాగే పెద్ద తుఫాన్లు కూడా Because of ఉన్నాయి. the seasons that God is taking us through, we experience in different forms and different shapes and different sizes. దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నారు దాన్ని బట్టి మనం దేవుని చాలా భిన్న ఆకారాల్లో భిన్న విధంగా మనం దేవుని చూస్తూ ఉంటాము. In David's story, we see David experiencing storms as a shepherd boy. అలాగే దావీదు కథలో మనం గమనిస్తే దావీదు దేవుడిని చిన్న గొర్రెల కాపరిగా ఆయన చూశాడు. You know, in that he faced storms like he faced a bear, he faced a lion. అలాగే తను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తను ఒక సింహానితో తను పోరాడాల్సి వచ్చింది, అలాగే ఎలుగుబంటితో తను పోరాడాల్సి And వచ్చింది. he triumphed over it. But when he became a bit older, he saw different kind of storms that are much bigger than facing a lion or a bear. ఈ యొక్క ఎలుగుబంటి ఇంకా సింహంతో తను జయించాడు. అలాగే తను పెద్దయ్యాక తను ఇంకా వేరే రకమైన తుఫాన్లు గుండా తను వెళ్ళవలసి వచ్చింది. One of the storm that he faced in his life after he killed Goliath, దావీదు గొలియాతుని చంపిన తర్వాత తను వెళ్ళవలసిన ఒక్క తుఫాను ఏంటంటే he had to face Saul, the King Saul. అతను సౌలుకి ఎదురుగా నుంచోవలసిన పరిస్థితి వచ్చింది. King Saul wasn't happy with the victory and the victory that David had in his life. రాజైన సౌలు దావీదుకు వచ్చే విజయాన్ని చూసి తను అస్సలు సంతోషపడలేదు. He wanted David to be killed so bad. తను దావీదుని ఎలాగైనా సంహరించాలని చాలా దృఢంగా నిశ్చయించుకుని ఉన్నాడు. And he wanted to put David in a risky situation where David could be killed. తను ఎప్పుడు కూడా దావీదుని ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో పెట్టాలి అనుకున్నాడు. అప్పుడు తను దావీదు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అని. He says he gave offer to David. అందుకే తను దావీదుకి ఒక అవకాశాన్ని, ఒక ఆఫర్ని ఇచ్చాడు. How many of you like offers? మీలో ఎంతమందికి అలాగ ఆఫర్స్ అంటే ఇష్టం? Okay. Only people in the front, not at the people at the back. You all like offers? I love a good deal. నాకు ఒక మంచి డీల్ అంటే నాకు చాలా ఇష్టం. If there is a deal, even though I'm not want to spend money, I will spend money because there is a deal. నేను అక్కడ డబ్బులు నేను పెట్టాలి అనుకోకపోయినా ఒక డీల్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడతాను. You know, buy one get one offer. ఒకటి కొనుక్కుంటే ఇంకోటి ఉచితం అన్నలాంటివి. Straight away sold. వెంటనే కొనేస్తాము. Another offer. What is your favorite offer? మీకు చాలా ఇష్టమైన ఆఫర్ ఏంటండి ఇలాంటివి? అమ్మా చెప్పండి. అమ్మా అబ్బా మీరు ఆఫర్లు అసలు మీరు ఏం కొనరు. సారీకి ఏం ఆఫర్ అంటే ఇష్టం? నేను చెప్పేశాను కదా, నేను చెప్పండి ఇంకో ఆఫర్ చెప్పండి. 20%, 20%, 50% ఆఫ్, అలాగా ఫ్లాట్ 50%, ఫ్లాట్ 70% అలాంటి ఆఫర్స్ అంటే ఇష్టం కదా. సో సేమ్ వే డేవిడ్ రిసీవ్డ్ అన్ ఆఫర్ ఫ్రమ్ సాల్, కింగ్ సాల్. ఇదే విధంగా దావీదు కూడా రాజైన సౌల్ నుంచి తనకు ఆఫర్ పొందుకున్నాడు. He said, if you can kill 100 Philistines, foreskin of their 100 Philistines. ఒకవేళ నువ్వు 100 మంది ఫిలిస్తీన్లు చంపి వారి యొక్క సంహరించినట్లయితే I'll give you my daughter in marriage for you. అప్పుడు నేను నా కుమార్తెని నీకు భార్యగా నీకు ఇస్తాను అని చెప్పాడు సౌలు. The real intention for Saul's offer wasn't that he wants his daughter to marry David. రాజైన సౌలు దావీదుకి ఒక ఆఫర్ ఇవ్వడానికి ముఖ్య కారణం తన కుమార్తెను దావీదుకి ఇచ్చి వివాహం జరిగించాలి అని కాదు కానీ, but he wanted David to go and face battle so that he can fail and he can get killed. ఎందుకంటే దావీదు ఖచ్చితంగా వెళ్ళి ఒక యుద్ధం చేయాలి, అలాగే దావీదు ఓడిపోయి చనిపోవాలన్నది సౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. See, God turns what enemy thinks evil, he turns that for good for us. శత్రువు ఏదైతే చెడుగా ఎంచుతాడో దేవుడు దాన్ని ఒక మంచి విషయంగా ఆయన మార్చగలరు. If people are planning things against you,
say praise the Lord. ఒకవేళ మనుషులు మీకు వ్యతిరేకంగా వారు ఏదైనా సంకల్పాన్ని వారు ఎంచుకుంటున్నట్లయితే మీరు దేవునికి మహిమ చెల్లించండి. If people want to see you get destroyed, just say praise the Lord. ఒకవేళ మనుషులు మీరు నశించిపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకుంటున్నట్లయితే దేవునికి మహిమ చెల్లించండి. Because word of God says, if God is for us, who can be against us? ఎందుకంటే దేవుని వాక్యం మనకు చెప్తుంది, దేవుడు మనతో ఉంటే మనకు వ్యతిరేకంగా ఉండేవారు ఎవరు? No weapon formed against us shall prosper. మనకి వ్యతిరేకంగా ఏ ఒక్క ఆయుధం కూడా నిలబడలేదని వాక్యం చెప్తుంది. In the same way, when Saul asked David to go into battle, David went, instead of bringing 100 people's skin, he brought 200 people, 200 of Philistines. అలాగే దావీదు ఎలాగైతే యుద్ధానికి వెళ్ళాడో తను 100 మంది ఫిలిస్తీన్ల చర్మం కాదు కానీ 200 మంది ఒక చర్మాన్ని ఆయన తీసుకొచ్చాడు. In 1 Samuel, chapters from 15 and onwards, we will see stories after stories where Saul is trying to take David through his life. మనం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం నుంచి మనం చదవడం ప్రారంభించినట్లయితే అక్కడ మనం చాలా సన్నివేశాలు మనం చూస్తాము. సౌలు ఎలాగైనా దావీదు చనిపోవాలని తను చాలా పరిస్థితులు గుండా తను పంపిస్తూ ఉంటాడు. See, David, don't read through, but I'll say in 1 Samuel 23 we see Saul pursues David. అలాగే మనం ఇక్కడ మీరు తీయక్కర్లేదు కానీ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో ఇలాగే సౌలు దావీదుని సంహరించడానికి తను వెంట పడుతూ ఉంటాడు. In chapter 18 1 Samuel we see Saul growing fear of David. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు సౌలును చూసి భయపడడం ప్రారంభిస్తాడు. No, Saul David చూసి భయపడడం. And then in chapter 19 we see Saul tries to kill David again. అలాగే 19వ అధ్యాయంలో సౌలు మరి ఒకసారి దావీదుని చంపడానికి ప్రయత్నిస్తాడు. And this most of times we see, even though Saul makes promises not to harm, he kept keeping David into a position where he had to run away for his own life. ఇక్కడ మనం గమనిస్తే సౌలు చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటాడు, నేను ఇంకా దావీదుని ఎటువంటి కీడు దావీదుకి జరగకుండా చూసుకుంటాను అని. కానీ తను ఎప్పుడు తన యొక్క మాటను తప్పుతూ దావీదుని ఎలాగైనా సంహరించాలి, తన కీడు చేయాలని తలస్తూ ఉన్నాడు. In 1 Samuel chapter 24 we see David gets an opportunity to kill Saul. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం గమనిస్తే దావీదుకి సౌల్ని సంహరించే ఒక అవకాశం దొరుకుతుంది. Even though he has not one opportunity, multiple opportunities to kill Saul, దావీదుకి ఒక్క అవకాశం కాదు కానీ తనకి ఎన్నో అవకాశాలు వస్తాయి సౌల్ని సంహరించడానికి. David rejects and submits to God's plan, not according to what his heart wants to do. దావీదు తన యొక్క హృదయం ఏదైతే కోరుకుంటుందో అది చేయలేదు కానీ తన యొక్క ప్రతి పరిస్థితిని కూడా దేవునికి అప్పగించాడు. Even people around him, there were armies around him who could just go and kill Saul and end this storm. దావీదు చుట్టూ చాలా మంది తన సైన్యం అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెళ్ళి వెంటనే సౌల్ని సంహరించి ఈ యొక్క తుఫాన్ని ఆపేయగలరు. But David said, no, he is God's anointed, let God deal with him. కానీ దావీదు వాళ్ళందరికీ కూడా చెప్పాడు, ఇలా చేయకండి, ఇతను దేవుడి చేత అభిషేకించబడిన వాడు, దేవుడే ఇతనికి న్యాయం తీరుస్తారు అని. See, we don't have to chase storm. We don't have to worry about chasing the storm, but we know we can trust God through the storm and trust God's plan through this storm. మనం తుఫాన్లు వెంట వెళ్తూ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ మనం దేవుని మీద విశ్వసించి మన ప్రతి తుఫాన్ని కూడా దేవునికి మనం అప్పగించవచ్చు. Amen. Amen. The biggest battle that we see in David's life comes at 1 Samuel chapter 30. దావీదు తన జీవితంలో తను ఎదుర్కొనే చాలా పెద్ద తుఫాను మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. Before we dive into that, I want to share 3 points with you. మనం దాన్ని తెరిచి చదివే ముందు నేను మీకు 3 విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. When you're going through the storm, మీరు ఒక తుఫాన్ గుండా వెళ్తున్నప్పుడు remember God is watching you. గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. He's not leaving you alone there. He's actually with you in the storm. ఆయన మిమ్మల్ని అక్కడ ఒంటరిగా వదిలేయట్లేదు కానీ మీతో పాటు ఆయన తుఫాన్లో ఉన్నారు. In the New Testament we see, in the Gospels, we see Jesus was in the storm with his disciples, not with కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసయ్య ఆయన శిష్యులతో పాటు ఆయన తుఫాన్లో ఉన్నారు. God is not a God who's going to leave you alone. మన దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. See, when I went to Australia, I didn't go with a lot of money.
నేను ఆస్ట్రేలియా దేశం వెళ్ళినప్పుడు నేను చాలా ధనం తీసుకుని అక్కడికి వెళ్ళలేదు. I said, when God spoke to me from Acts chapter 1 verse 8, I took that word as a promise from God. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంతో దేవుడు నాతో మాట్లాడినప్పుడు అది నేను దేవుని వాగ్దానంగా నేను అది తీసుకున్నాను. When the Holy Spirit comes up upon you, you will receive power and you will be my witness to the ends of the earth. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందో నీకు బలం చేకూరుస్తుంది, నువ్వు ప్రపంచం అంచుల వరకు వెళ్తావని ఒక వాగ్దానం దేవుడు నాకు ఇచ్చారు. I said, God, if you want me to take to the ends of the earth, in Australia is on the end of the earth. అప్పుడు నేను అన్నాను, దేవుడా నీవు నన్ను ప్రపంచ ఒక సరిహద్దుల వరకు మీరు నన్ను తీసుకువెళ్తున్నట్లయితే ఆస్ట్రేలియా దేశం కూడా అలాగే సరిహద్దులోనే ఉంది కదా. You provide for me financially. మీరు నాకు ఆర్థికంగా సహాయం చేయండి. Because it's impossible for my family to support me. ఎందుకంటే నా కుటుంబం నాకు ఆర్థికంగా సహాయపడడం అది సాధ్యమైతే కాదు. See, 1 week of rent. ఆస్ట్రేలియా దేశంలో ఒక్క వారం యొక్క రెంట్. This is in 2009. ఇది 2009వ సంవత్సరంలో. 1 week of rent, not for the whole house, but to share a room in a house, and that too, I'm sharing the room with someone else in the room. అది మొత్తం ఇంటికి మొత్తానికి కాదు కానీ ఇంట్లో ఒక గదికి అది కూడా నేను వేరే వాళ్ళతో దాన్ని పంచుకోవాలి. So we are sharing the room rent between 2 people, and that was $120. అది మేము ఒక రూమ్ రెంట్ మేము అది ఇద్దరితో మేము పంచుకుంటున్నాము. అది $120. For me 120 and 120 for him. So that was the whole month's salary of my dad back then. అది మొత్తం $240. అది నాకు $120 అవుతుంది. అది మా నాన్నగారి ఒక నెల జీతము. So even if he sends his whole monthly income, I could only pay 1 week rent. ఒకవేళ మా నాన్నగారు ఆయన నెల జీతం కూడా ఒకవేళ నాకు పంపించినా సరే నేను అది ఒక్క వారం నా రెంట్కి మాత్రమే ఖర్చు పెట్టుకోగలను. I went there with $800. నేను అక్కడికి $800 తీసుకుని వెళ్ళాను. I paid deposit for my house and the rent advance, and then in 2 weeks time I had to pay 2 more weeks of rent and I had to pay $240. అక్కడికి నేను వెళ్ళగా నేను మొట్టమొదటిగా నా యొక్క రెంట్కి నేను అడ్వాన్స్ ధనం ఇచ్చేసాను. కానీ 2 వారాల తర్వాత నేను వారికి ఇంకొక 2 వారాలకి అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంది. After 1 month of living there, all my money started to run out quickly. నేను అక్కడ నివసించిన ఒక్క నెల తర్వాత నా దగ్గర ఉన్న ధనం అంతా కూడా అయిపోవచ్చింది. And I prayed, I went on to God and said, God, why did you promised me, you brought me here. I came to Australia with I studied MBA in India. How should get a job easily? నేను వెంటనే నా మోకాల మీదకి వెళ్ళి దేవుణ్ణి అడగడం ప్రారంభించాను. దేవా, మీరే కదా నన్ను ఇక్కడికి పంపించింది. నేను భారతదేశంలో MBA పూర్తి చేసుకుని వెళ్ళాను. నాకు చాలా సులభంగా ఉద్యోగం దొరికేయాలి కదా అని. We always tell God our plan. మనం ఎప్పుడు కూడా దేవునికి మన ప్రణాళికలు మన తలంపులు ఆయనతో పంచుకుంటాం. And we ask him to work the way that we want him to work. అలాగే మనం దేవుణ్ణి మనకి కావాల్సిన విధంగా ఆయన పని చేయాలని కోరుకుంటాము. I was scared. I was like, how am I going to do this? I have to do 1 year of college and I can't even live past 1 month. అప్పుడు నేను చాలా కంగారు పడిపోతూ భయపడిపోవడం ప్రారంభించాను. నేను ఒక్క సంవత్సరం నేను ఇక్కడ ఉండి చదువుకోవాలి కాలేజ్లో, కానీ నేను ఒక్క నెల కూడా ఉండలేకపోతున్నాను ఈ దేశంలో అని. But God had a different plan. కానీ దేవునికి చాలా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. He had a ఉన్నారు. better plan than my plan. నాకున్న ప్రణాళిక కన్నా ఎంతో గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారు. You know what happened? I went to play soccer. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? నేను ఒక సాకర్ అనే ఒక ఆట ఆడడానికి నేను వెళ్ళాను. I never played football in my life before. నేను దానికన్నా ముందు ఎప్పుడు ఫుట్బాల్ ఆట ఆడలేదు. I played lot of cricket in India. నేను భారతదేశంలో చాలా సార్లు క్రికెట్ అయితే ఆడాను. Right here there was a big ground. We used to play cricket. We didn't even had proper cricket bats. ఇదే క్యాంపస్ లో మేము క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. మా దగ్గర సరైన బ్యాట్ కూడా ఉండేది కాదు. We used to buy a rubber ball for 6 rupees across the road. ఇక్కడే రోడ్ అవతల మేము ₹6కి ఒక రబ్బర్ బాల్ కొనుక్కునే వాళ్ళము. All the kids at the children's home were there, and for cricket bat we used to take the palm tree, old dry palm tree, and turn that into a bat, carve that into a bat. అలాగే ఇక్కడే హోమ్లో చాలా మంది పిల్లలు ఉండేవారు. మేము అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. ఒక చెట్టు కొమ్మని మేము అది బ్యాట్గా మార్చి దాంతో ఆడుకునే వాళ్ళము. And so when I had the opportunity to go and play soccer, I was like, I don't know how to play soccer, but I played anyway. అందుకే అక్కడ నేను ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళినప్పుడు నాకు అది ఎలా ఆడాలో తెలియదు, కానీ అయినా కూడా వెళ్ళిపోయాను ఆడడానికి. And after the soccer, a friend said, I will drop you home because I lived a little bit further away.
అప్పుడు నేను ఆట అంతా ముగిసిపోయిన తర్వాత నా స్నేహితుడు ఒకడు అతను ఉంటున్న ఇంటికి కొంచెం దూరంలో నేను ఉంటాను కాబట్టి నన్ను దింపడానికి తన ఒక ఆఫర్ నాకు ఇచ్చాడు. And he said, let's go to our home, have some Sprite, and then I'll drop you later. అప్పుడు ఆ స్నేహితుడు నాతో చెప్పాడు, ముందుగా మా ఇంటికి వెళ్ళి కొంచెం ఏదైనా స్ప్రైట్ కొంచెం తాగేసి అప్పుడు మీ ఇంటికి వెళ్దామా అని చెప్పాడు నాతో. In Indian culture, we all live in close community. మనకు భారతదేశంలో మనం అందరం కూడా ఎంతో ఐకమత్యంతో చాలా బంధుమిత్రుల సంబంధంతో ఉంటాం కదా. Even our neighbors know what's happening in our house. మన పక్కింటి వాళ్ళకి కూడా తెలుసు మన కుటుంబంలో ఏం జరుగుతుంది. If a new fridge is there, they know. They will know before we tell our friends. They know and they'll tell everybody else. మన ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ వచ్చిందంటే మనం ఎవరికి చెప్పకుండా ముందే వారికి తెలిసిపోతూ ఉంటుంది. But in Australia, even though I lived for 1 month, I didn't see the face of my neighbor. కానీ ఆస్ట్రేలియా దేశంలో నేను అక్కడ ఒక్క నెల అంతా ఉన్నాను కానీ మా ఇంటి పక్క వ్యక్తి ఎలా ఉంటారో నాకు తెలీదు. And so when I went to this new person's house, I'm a stranger in someone's house. అందుకే నేను ఒక కొత్త వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి నాకు ముఖపరిచయం కూడా లేదు. And after he introduced me to his parents and I was chatting with them. అప్పుడు అతను వాళ్ళ తల్లిదండ్రులకి నాకు పరిచయం చేశాడు. అప్పుడు నేను వారితో మాట్లాడుతూ ఉన్నాను. And I said, I'm from India, I'm doing Bible college here, blah blah blah. Only 10 minutes later, అప్పుడు నేను వారితో మాట్లాడుతున్నాను, ఇలా నేను భారతదేశం నుంచి వచ్చాను, ఇక్కడ నేను ఒక బైబిల్ కాలేజ్లో నేను చదువుతున్నాను అని చెప్పాను. అలా 10 నిమిషాలు మాత్రమే మాట్లాడుకున్నాము. And they said, oh Sam, they have 3 boys. అప్పుడు వారు నాతో చెప్పారు వారికి మొత్తం 3 పిల్లలు ఉన్నారు, 3 అబ్బాయిలు. They have twins. వారికి 2 కవల పిల్లలు ఉన్నారు. They are from a country called Fiji. వారు ఫీజీ అనే దేశం నుండి అక్కడికి వచ్చారు. Fiji are islanders. Fijians are islanders. ఫీజీ అనే దేశం అండి, అదొక ఐలాండ్, చుట్టూ సముద్రం ఉండి మధ్యలో నేల ఉంటుంది. They don't have our Indian personalities. వారు అందుకే మన భారతదేశస్తులాగా వారు ఉండరు. They are very strong and tall. వారు చాలా బలంగా దృఢంగా ఉంటారు, అలాగే పొడుగ్గా ఉంటారు. I had to look at, I'm tall, but I had to look them up like that. They're 6'4". నేను పొడుగ్గా ఉంటాను కానీ నేను వారిని ఇలా తలెత్తి చూడవలసి వచ్చింది. వారు 6 అడుగులు 4 ఇంచులు అలా ఉంటారు. And their eldest son just moved out of the house, so they had a vacant room upstairs. వారి యొక్క పెద్ద కుమారుడు తను బయటికి వెళ్ళిపోయి వేరే చోట నివసిస్తుండగా వారి పై అంతస్తులో ఒక గది ఖాళీగా ఉందని చెప్పారు. And they said, if you would like to come and move in there, you can move into that room. అప్పుడు వాళ్ళు చెప్పారు, శామ్ నీకు ఇష్టమైతే నువ్వు కూడా వచ్చి మాతో పాటు ఇక పై అంతస్తులో ఉండొచ్చు అని. I was struggling and I'm thinking, God, if you can give me $240, I'll pay the rent. నేను చాలా కష్టంలో ఉండి నేను దేవుని అడుగుతున్నాను, దేవా నాకు నువ్వు ఒక $220 మీరు నాకు ఇస్తే నేను ఆ రూమ్ రెంట్ ఏదో కట్టేసుకుంటాను అని. But God plan said that, don't worry about next week's rent, I'm going to pay you rent for the whole 1 year. అప్పుడు దేవుడు నాకు చెప్పారు, వచ్చే నెల ఒక రెంట్ కోసం నువ్వు కంగారు పడక, ఎందుకంటే ఒక సంవత్సరం మొత్తం కూడా నేను నీ కోసం ప్రణాళిక కలిగి ఉన్నాను అని. I thought 1 year of doing college in Australia would be tough. నేను అనుకున్నాను ఆస్ట్రేలియా దేశంలో 1 సంవత్సరం కాలేజ్లో చదవడం చాలా కష్టంగా ఉంటుంది అని. God helped me to finish my college for 4 years. దేవుడు నేను 4 సంవత్సరాలు కాలేజ్లో అక్కడ కంప్లీట్ చేయడానికి సహాయం చేశారు. I didn't ask $1 from my parents to pay for my college fees. ఆ కాలేజ్ ఫీజు కోసం నా తల్లిదండ్రులు నేను $1 కోసం కూడా అడగలేదు. I'm saying that because I want to give glory to God, that because one who is promised is faithful to fulfill that promise. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇది అంతా కూడా దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలని చెప్తున్నాను. ఎందుకంటే ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు. Everybody put your hands and praise God, like, God, you fulfill my promise. అందరం కూడా మన చేతులు పైకి దేవుని చేద్దాం, దేవా నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. How many of you received the promise in this new year? మీలో ఎంతమంది ఒక వాగ్దానాన్ని పొందుకున్నారు ఈ నూతన సంవత్సరంలో? Say, let God fulfill that promise in my life. దేవా వాగ్దానాన్ని నా జీవితంలో మీరు నెరవేర్చండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I struggle to pay rent. నేను రెంట్ కూడా చెల్లించడానికి చాలా కష్టపడ్డాను. Today God has blessed me to live in Australia for 15 years and gave me houses that will bring me rent. ఇప్పుడు 15 సంవత్సరాలుగా నేను ఆస్ట్రేలియా దేశంలో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అలాగే నాకు రెంట్ వచ్చే విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించారు. Amen. ఆమేన్. Sometimes when we are going through the storm, we can't see the full picture of God. కొన్నిసార్లు మనం తుఫాన్లు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మన పట్ల కలిగిన ఆ యొక్క ప్రణాళికల్ని మనం చూడలేకపోతాము. Maybe God is taking you through a challenge right now.
బహుశా ఇదే క్షణంలో దేవుడు మిమ్మల్ని ఒక ఛాలెంజ్ కింద మిమ్మల్ని తీసుకువెళ్తూ Maybe ఉండొచ్చు. this week in your work you have gone through some challenges. బహుశా ఈ వారంలోనే మీరు కొన్ని పరిస్థితులు గుండా మీరు వెళ్ళి ఉండొచ్చు మీ యొక్క Maybe in the ఉద్యోగంలో. last month you have been going through some family challenges or storms in your life. బహుశా పోయిన నెల మీరు మీ కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు గుండా కుటుంబ సమస్యలు గుండా వెళ్ళి ఉండొచ్చు. Maybe people that you know in your family or you are going through some health conditions that are like storms in your life. బహుశా మీరు మీ కుటుంబంలో లేదా మీకు తెలిసిన వారు మీ జీవితంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలు గుండా మీరు వెళ్తూ ఉండొచ్చు. The one who has called you is faithful. కానీ మిమ్మల్ని పిలుచుకున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు. The one who has called you is faithful. మిమ్మల్ని పిలుచుకున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు. The God who have created you in his image is called you and he is faithful to fulfill his promises in you. నిన్ను ఏ దేవుడైతే చేశాడో నిన్ను ఆయన రూపంలో సృష్టించారో ఆయన ఎంతగానో నమ్మదగిన దేవుడు. Amen. Amen. The second thing that I want to say is the God who brought you to a storm is also able to take you through a storm. మీకు నేను ఒక రెండో విషయం ఏదైతే చెప్పాలనుకుంటున్నానంటే ఏ దేవుడైతే మిమ్మల్ని తుఫాను దగ్గరికి తీసుకొచ్చాడో ఆయన మిమ్మల్ని తుఫాను గుండా కూడా తీసుకువెళ్ళగలడు. Amen. Amen. I remember when the cyclone came, the hudud came, I thought there won't be any trees coming back to life. నేను అనుకున్నాను మనకి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇంకా చెట్లన్నీ కూలిపోయి మళ్ళీ ఇంకా ఏ చెట్లు ఉండవు మన దరిదాపుల్లో అని. You know the front mango trees that you see, all of them, the branches were broken. There was not one single leaf left on the tree. ఇక్కడ మీరు ఇప్పుడు కాంపౌండ్ లో చూస్తున్న మామిడి చెట్లు అన్నీ కూడా కొమ్మలన్నీ విరిగిపోయి ఉన్నాయి. ఒక్క ఆకు కూడా దాని మీద లేకుండా అన్నీ రాలిపోయి ఉన్నాయి. And I thought, oh, all the fun things that I remember of these mango trees are gone. అప్పుడు నేను అనుకున్నాను అయ్యో నేను ఈ మామిడి చెట్టు చూసి నాకు ఎంతో ఇష్టమైన ఇవన్నీ కూడా ఇప్పుడు పోయాయి కదా అని. మీకు గుర్తుందో లేదండి కోతికొమ్మ చాట ఎంతమంది గుర్తుంది? ఏమండి ఈ క్యాంపస్లో కోతికొమ్మ చాట ఆడేవాళ్ళం. అంటే కోతికొమ్మ యూనో అలాగ ఆడతారంటే కింద ఒకళ్ళు ఉంటారు, మిగిలినందరూ చెట్టు ఎక్కుతారు. కింద వాళ్ళ దగ్గర ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర ఇసురుతూ ఉంటాడు. ఆ కర్ర ఎవరు తగిలితే వాళ్ళు అవుట్. అలాగ కోతికొమ్మ చాట. యూనో ఐ హ్యావ్ సో మెనీ ఐ థాట్ ఆల్ దోస్ beautiful stories will be end because they won't be any more trees left. ఇంకా ఇటువంటి చెట్లు ఉండవు కదా, అందుకే అలాంటి అద్భుతమైన కథలన్నీ కూడా ఇంకా గతమైపోతాయి అనుకున్నాను. Within a week, కానీ ఒక్క వారం సమయంలోనే all the dead plants came back to life. చనిపోయిన చెట్లన్నీ కూడా మరి జీవం పొందుకున్నాయి. The small branches that shooted back up again. చిన్న చిన్నగా మళ్ళీ కొమ్మలు రావడం ప్రారంభించాయి. And all of a sudden, when the next May came, in few months, we started to see mango fruit come back. అలాగే ఇంకొన్ని నెలల్లో ఎప్పుడైతే మే మాసం వచ్చిందో మళ్ళీ మామిడికాయలు కూడా రావడం ప్రారంభించాయి. If God who created a tree could come back and produce fruit through a storm, ఏ దేవుడైతే ఒక చెట్టుని సృష్టించారో ఆయన ఒక తుఫాను తర్వాత కూడా ఆయన తిరిగి వాటికి మళ్ళీ ఫలభరితంగా చేయగలరు. if God is taking you through a storm, imagine what God could do through your story. ఆయన మిమ్మల్ని ఒక తుఫాన్ గుండా తీసుకెళ్తున్నట్లయితే మీ కథ ద్వారా ఆయన ఏం చేయగలరో ఒక్కసారి ఊహించండి. Season after season, సమయం తర్వాత సమయం బైబిల్లో ఉంటుంది కదా, అతడు నీటి కాలువ యోన నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉందురు. That's how God's going to bless you. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించబోతున్నారు. You know, David said that. దావీదు ఈ విషయం చెప్పాడు. David sang this song back to his people. ఆయన ఈ యొక్క పాటను ఆయన సైన్యానికి ప్రజలందరికీ కూడా పాడి వినిపించాడు. Psalms 1, we all know that. మొదటి కీర్తనలు ఈ పాట మనం అందరికీ తెలుసు. Before he sang this song, in Samuel chapter 1, we see, 1 Samuel chapter 30, we see David going through a biggest storm of his life. దావీదు యొక్క మొదటి కీర్తన రాసే ముందు మనం మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూడొచ్చు తన ఒక పెద్ద తుఫాన్ గుండా తను వెళ్తున్నాడు. Chapter 3 to 6. 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ఇక్కడ గమనించవచ్చు. When David and his men reached Ziklag, they found it destroyed by fire and their wives and sons and daughters taken captive.
3వ వచనంలో ఇలా రాయబడి ఉంది 33. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెల్లోనికి కొనుపోబడి ఉండుటయు చూచి. So David and his men wept aloud until they had no strength left to weep. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. David's 2 wives have been captured. ఇజ్రాయేలు రాలైన అహీనోయమైన కర్మాలీయుడైన నాబాలు భార్య యగు అబిగయలు అను దావీదు ఇద్దరి భార్యలను చెరలోనికి కొనుపోబడగా. David was greatly distressed because the men were talking of stoning him. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము వికసించినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదమని రండని చెప్పిరి. People who traveled with David all through the storms have turned against him right now in this chapter. ఎవరైతే దావీదు జనాంగంగా పిలువబడ్డారో, ఎవరైతే దావీదుతో ప్రతి ఒక్క తుఫాన్ గుండా వెళ్ళారో వారందరూ కూడా ఇప్పుడు దావీదుకి వ్యతిరేకంగా నిల్చుని ఉన్నారు. Because the Amalekites have captured the wives and children and their possessions of David and his army men. ఎందుకంటే అమాలేకీయులు దావీదు ఇంకా అతనితో పాటు ఉన్న జనాంగం అందరి యొక్క కుమార్తెలను భార్యలను వారి యొక్క ఆస్తిని అంతటిని కూడా వారి చెరలోనికి తీసుకుని వెళ్ళారు. And his own people thought, we're going to kill David. దావీదు నా ప్రజలు అనుకున్న వాళ్ళే దావీదును సంహరించడానికి సిద్ధపడ్డారు. This is it. The chapter of David should be ending there. దావీదు యొక్క కథ ఇక్కడే ముగించబడి ఉండాలి. He has lost his wives, been taken away. ఆయన యొక్క భార్యల్ని వారి చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. His own men has turned against him. ఆయన నా వాళ్ళు అనుకున్న వారే ఆయనకి వ్యతిరేకంగా నిలబడ్డారు. And this was supposed to be the end of his life. ఇది దావీదు యొక్క చివరి క్షణాలుగా మనం ఎంచుకోవచ్చు. But I love what David did next. కానీ ఇక్కడ దావీదు తర్వాత ఏం చేశారు అది నాకు చాలా ఇష్టమైనది. David found strength in the Lord his God. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. I'll read it again. David found strength in the Lord his God. నేను మళ్ళీ చదువుతాను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. If you are going through a storm, ఒకవేళ మీరు ఒక తుఫాన్ గుండా వెళ్తున్నట్లయితే you may be looking at the storm and thinking, this is it, my life is at the end. మీరు ఆ తుఫాన్ చూసి అంతే ఇంకా నా జీవితం ముగిసిపోయింది అనుకోవచ్చు. But that is an opportunity for you to say, I'm going to put my strength in the Lord my God. కానీ ఆ పరిస్థితుల్లో మీకు ఒక అవకాశంగా మీరు తీసుకోవాలి. మీరు ఇలా ఈ మాటలు చెప్పాలి, నేను నా యొక్క పరిస్థితులను దేవునికి అప్పగిస్తున్నాను అని. Same David said, some may trust in horses, some may put their trust in chariots, but I trust in the name of the Lord. ఇది దావీదు చెప్పినట్టు విధంగానే కొంతమంది వారి యొక్క ధైర్యాన్ని రథాల మీద పెట్టుకోవచ్చు, మరి కొంతమంది గుర్రాల మీద పెట్టుకోవచ్చు, కానీ నేను దేవుని బట్టి ధైర్యం కలిగి ఉంటాను అని దావీదు చెప్పాడు. Where is your trust today? ఈ రోజు మీ ధైర్యం ఎక్కడ ఉంది? మీ నమ్మకం ఎక్కడ ఉంది? Are you looking at the circumstances and saying, oh, this is my future? Or are you saying, the God who can shut the storm down is my strength? ఒకవేళ మీరు మీ పరిస్థితులను చూసి ఇదే నా పరిస్థితి, ఇంకా ఇదే నా జీవితం అని మీరు దాన్ని చూసి నిర్ణయించుకుంటున్నారా, లేకపోతే ఆ తుఫాన్ని కూడా ఆపగలిగే దేవుని వైపు చూసి ఆయనే నా ధైర్యం అని చెప్తున్నారా? Because this chapter, David was at the end of his life. ఎందుకంటే ఈ అధ్యాయంలో దావీదు ఆయన చివరి రోజుల్లో ఉన్నట్టు ఉంది. Next chapter, కానీ తర్వాతి అధ్యాయంలో and the one after one, 2 Samuel chapter 1 and 2, రెండో సమూయేలు గ్రంథము మొదటి 2 అధ్యాయాల్లో you see David becoming the king of Israel. మీరు గమనిస్తారు అక్కడ దావీదు ఇశ్రాయేలీయుల అందరికీ కూడా రాజుగా నిలబడతాడు. See, without a storm, మీరు ఇక్కడ గమనిస్తే ఒకవేళ తుఫాన్ లేకుండా, if you're going to go through your life, you may not withstand what God has for you. ఒకవేళ మీరు ఎటువంటి తుఫాన్ లేకుండా మీ జీవితం అలాగ సాగిపోతూ ఉంటే అప్పుడు దేవుడు మీకు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో అది నెరవేరకపోవచ్చు. You may get there, but you may fail when you get there. మీరు ఆ ప్రణాళిక వరకు మీరు వెళ్ళవచ్చు, కానీ మీరు అక్కడ ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ But when you go through a storm, కానీ మీరు ఒకవేళ ఒక తుఫాన్ గుండా వెళ్ళినట్లయితే, even though challenges may come when you're there, you would be able to conquer all those fears and go through the storm. మీరు అక్కడ చాలా శ్రమలు గుండా చాలా కష్టం గుండా వెళ్ళొచ్చు, కానీ మీరు ఆ తుఫాన్ని జయించి బయటకు వస్తారు. David was a shepherd one day.
దావీదు ఒక రోజు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. He became, in the next season, he became the king of Israel. కానీ తర్వాత కాలంలో ఆయన ఇశ్రాయేలీయులందరికీ కూడా రాజుగా నిల్చున్నాడు. Joseph was in the prison in one season. యోసేపు ఒక సమయంలో ఆయన చెరసాలలో ఉన్నాడు ఖైదీలాగా. In the next season, he became the prime minister. కానీ తర్వాత కాలంలో ఆయన మొత్తం దేశానికి ప్రధానమంత్రిగా నిల్చున్నాడు. Ruth was working in a field in one season. ఒక సమయంలో రూతు ఒక పొలంలో ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. In the same field, in the next season, she became the owner of the field. కానీ తర్వాత కాలంలో అదే పొలానికి ఆమె యజమానురాలుగా నిల్చున్నారు. You might be going through a storm right now. మీరు మీ జీవితంలో ఇప్పుడు ఒక తుఫాన్ గుండా వెళ్తూ ఉండొచ్చు. God is going to change your season. దేవుడు మీ యొక్క సమయాన్ని ఆయన మార్చబోతున్నారు. God is going to change your season. ఆయన మీకు సమయాన్ని ఆయన మార్చబోతున్నారు. You're no longer going to be a borrower. You're no longer going to be a burden. You're going to be a blessing. మీరు ఒక ఫాలోవర్గా కానీ ఒక భారంగా మీరు ఉండట్లేదు కానీ మీరు ఒక ఆశీర్వాదంగా మార్చబడుతున్నారు. I truly believe that God is doing something new in your life. He's planting something new right now. నేను నిజంగా నమ్ముతున్నాను దేవుడు మీ జీవితంలో ఒక కొత్త ప్రణాళిక కలిగి ఉన్నారు. ఒక కొత్త విషయాన్ని ఆయన మీ జీవితంలో నాటుతున్నారు. Your storm is not your fear. Your storm is going to lead you to your faith. మీ యొక్క తుఫాన్ అన్నది అది మీ భయంగా ఉండకూడదు కానీ మీ యొక్క తుఫాన్ ద్వారా మీరు విశ్వాసం వైపు అడుగులు వేయాలి. I have seen my family go through many fears, many storms. నా యొక్క కుటుంబం కూడా ఎన్నో భయాల గుండా ఎన్నో తుఫాన్లు గుండా వెళ్ళడం నేను చూశాను. I've seen some of the families sitting here. I've seen them go through some of the massive storms in their life. ఇక్కడ ఉన్న చాలా కుటుంబాలు కూడా వాళ్ళు ఎంతో భయంకరమైన తుఫాన్ల గుండా వెళ్ళడం నేను చూశాను. But I also see them come through strong through those storms. కానీ వారు తుఫాన్ల గుండా కూడా బయటికి వచ్చినప్పుడు ఎంతో బలంగా వారు దేవుని మీద విశ్వాసంతో రావడం నేను చూశాను. Recently, Brother David and Sister Shantikala, they have gone through a fire in their life. అలాగే కొన్ని రోజుల క్రితమే డేవిడ్ గారు అలాగే శాంతికళ గారు వారి యొక్క ఇల్లు మొత్తం కాలిపోబడ్డం మనం విన్నాము. Their family home has been burnt down. వారి యొక్క ఇల్లు మొత్తం కూడా కాలిపోయింది. I may not know the full story of what God is taking them through. నాకు దేవుడు వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నారో నాకైతే తెలియదు. But I know that God is definitely doing something big in their life. కానీ నాకు ఇదైతే ఖచ్చితంగా తెలుసు దేవుడు ఒక గొప్ప విషయాన్ని గొప్ప దాన్ని వారి జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నారు. May that one house may be gone through fire, but I tell you God's blessing is bigger than the house that was burned down. ఆ యొక్క ఒక్క ఇల్లు కాలిపోయింది కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ యొక్క ఒక్క ఇల్లు కన్నా ఎంతో గొప్పవి ఎంతో మిన్నైనవి. I wonder one day you might be giving a house away for free. Maybe may God bless you richly like that. నేను నమ్ముతున్నాను ఒక్క దినం రాబోతుంది మీరు ఒక ఇల్లుని మీరు దానంగా మీరు ఎవరికొకరికి ఇచ్చేస్తారు బహుమతిగా. You will say my grandchildren you can inherit this house and you will give each grandchild a house maybe. మీ యొక్క మనవళ్ళందరికీ కూడా మీరు ఒక్కొక్క ఇల్లు రాసి ఇచ్చేసే విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. Because enemy might scare us through fire. ఎందుకంటే శత్రువు మనల్ని ఒక మంట ద్వారా మనల్ని భయపెట్టవచ్చు కానీ My faith is not in the fear. My faith is in the one that who has called me. నా యొక్క విశ్వాసం అనేది ఒక భయంలో లేదు కానీ నన్ను ఎవరైతే పిలుచుకున్నారో ఆ దేవుని మీద నా యొక్క విశ్వాసం ఉంది. Maybe you are going through a storm that you can't even share with the person next to you. Maybe with your own family you can't share that storm that you're going through. బహుశా మీరు ఎలాంటి తుఫాన్లు గుండా వెళ్తున్నారంటే మీ యొక్క పక్క వాళ్ళతో మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేని తుఫాన్ గుండా మీరు వెళ్తున్నారేమో. Maybe you're ashamed to say with anyone else. బహుశా మీరు అది ఎవరితోనూ పంచుకోలేక సిగ్గుతో ఉండిపోతున్నారేమో. Today I ask you, I challenge you to share it with God. కానీ ఇవాళ నేను మీకు సవాల్ విసురుతున్నాను ఆ యొక్క తుఫాన్ గురించి దేవునికి పంచుకోండి. God knows everything. దేవుడికి సమస్తము ఎరిగిన దేవుడు. But he wants to hear from you. కానీ ఆయన మీ నుంచి వినాలని ఆశపడుతున్నాడు. He wants you to come with the request. మీ యొక్క కోరిక కలిగి మీరు దేవుని దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. When I go to the hospital when I'm sick, నాకు ఆరోగ్యం బాగోక నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు I don't say my wife or my children go out to the doctor and ask doctor to send me some medicines. అప్పుడు నేను నా భార్యని కానీ లేదా నా పిల్లల్ని కానీ డాక్టర్ దగ్గరికి పంపించి నాకు మెడిసిన్స్ పంపించమను అని వారిని పంపించను. I need help, so I go to the doctor. నాకు సహాయం కావాలి కాబట్టి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. You need help, you need to come to the Savior. నీకు సహాయం కావాలన్నప్పుడు నువ్వు మన యొక్క కాపరి దగ్గరికి రావాలి.
And if you are going through a storm this morning, ఒకవేళ మీరు ఒక తుఫాను గుండా ఈ ఉదయకాల సమయంలో వెళ్తున్నట్లయితే has every eye closed, ప్రతి ఒక్క కళ్ళు మూసుకుందాము. ask the Holy Spirit to come. పరిశుద్ధాత్మని ఆహ్వానిద్దాము. Invite him into your presence మీ యొక్క జీవితంలోనికి ఆయన్ని ఆహ్వానిద్దాము. and submit that storm to him. మీ జీవితంలో ఒక తుఫాన్ని దేవునికి సమర్పించండి. If you're going through a storm this morning, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మీరు ఒక తుఫాను గుండా maybe వెళ్తున్నట్లయితే, something that you've been battling for a while, లేదా మీరు ఏదైనా ఒక పోరాటం గుండా వెళ్తున్నట్లయితే, I want you to stand up. దయచేసి లేచి నిలబడండి. I want everyone to close your eyes, but if you're going through storms and you'll need a breakthrough in your life, ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా మనం కళ్ళు మూసుకుందాము. ఒకవేళ మీరు ఏదైనా పోరాటం గుండా ఒక తుఫాన్ గుండా మీరు వెళ్తున్నట్లయితే దయచేసి లేచి నిలబడండి. we're going to sing this song and let the Holy Spirit minister to you in this time. మనం ఈ పాట పాడుతుండగా పరిశుద్ధాత్మ మీ జీవితంలో కార్యం చేస్తుందని నమ్ముదాం. Bring your tears to God. మీ యొక్క కన్నీరంతా కూడా దేవుని దగ్గరికి తీసుకురండి. మీ యొక్క భయాలన్నీ కూడా ఆయన దగ్గరికి తీసుకురండి. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీవే నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా పాదముల క్రిందనే. చెప్దాం. ఎగసిపడే అలలెల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. యేసయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో భయముతో ఉన్న వారికి, బలహీనులుగా ఉన్న వారికి
ఆందోళనలో గుండా వెళ్తున్న వారికి, ఆశ లేని నిరాశలో ఉంటున్న వారికి నాయన ఈ మధ్యాహ్న సమయంలో యేసు నామమనే నామాన్ని ప్రకటన చేయుచున్నాం. దేవానికి స్తోత్రం. యేసయ్యా, నీ నామము ఉన్నతమైన నామము. నీ రక్తములో స్వస్థత, నీ రక్తములో విడుదల, నీ నామములో విజయమునైన ప్రభా మాకు ఉన్నది. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రం. వాహన విషయంలో ఆందోళనగా ఉంటున్న వారి కొరకు ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక వాహన విషయంలో కొంచెం ట్రబుల్గా ఉంటూ అది మీ యొక్క శాంతిని తీసేస్తుందేమో, చాలా ఖర్చుతో కూడిన విధంగా అవన్నీ ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందిగా ఉంటుందేమో ఆ పరిస్థితి. దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ధైర్యపరచవలసిందిగా కోరుచున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ ఉదయకాల సమయంలో ఒక్క చిన్న ప్రవాహం వలెటువంటి ఒక God is showing me an image where there's a small channel of water that is coming through. దేవుడు నాకు ఒక దృశ్యాన్ని చూపిస్తున్నారు. ఒక చిన్న కాలువలోంచి నీరు ప్రవహిస్తుంది. Even though the channel is so small, the water is consistently coming through. ఆ యొక్క కాలువ చాలా చిన్నగా ఉంది కానీ దానిలోంచి నీటి ప్రవాహం మాత్రం ఆగకుండా వస్తూనే ఉంది. It's fresh water that is coming through. దానిలో ఎంతో మంచి నీరు దాని నుంచి ప్రవహిస్తూ ఉంది. And that fresh water and the force of that water that is coming through is opening up the channel, widening the channel. ఆ యొక్క మంచి నీరు దానిలోంచి ప్రవహిస్తూ దాని యొక్క వేగం బట్టి ఆ కాలువ పెద్దదవుతూ ఉంది. And the channel is opening in a way that it is no longer a tiny bit of flow, but the fresh water or the water is flowing like a stream into that channel. ఇప్పుడు ఆ కాలువ యొక్క ప్రవాహం బట్టి అది పెద్దదవుతూ ఉంది కానీ ఇప్పుడు అది చిన్నదిగా లేదు కానీ ఒక నది వలె ప్రవహిస్తూ ఉంది. Yes, it's like a flowing river right now. అది ఒక నది వలె చాలా చక్కగా ప్రవహిస్తూ ఉంది. I feel like you may be thinking the door is so small and the things have been really small in your life. మీరు అనుకోవచ్చు ద్వారం చాలా చిన్నగా ఉంది, పరిస్థితులన్నీ చాలా చిన్నగా కష్టంగా ఉన్నాయి అని. God is opening up those channels for you. దేవుడు ఆ యొక్క ద్వారాలని ఆయన తెరుస్తున్నారు మీ జీవితంలో. Not one but multiple channels of water is coming into your pond. ఒక్కటి కాదు కానీ ఎన్నో కాలువలు ఆయన తెరుస్తున్నారు మీ జీవితంలో. The water is not only half full, but it's actually filling and filling and filling and overflowing in Jesus' name. ఆ యొక్క నీరు అనేది సగం నిండుకుని లేదు కానీ అది పొంగి 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 పొర్లుతున్నది మీ జీవితంలో. And that is for you, my dear brother. That is for you, my dear sister. ఇది నీ కోసమే సహోదరుడా, నీ కోసమే సహోదరి. The one who is promised you is faithful. మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. I'm believing that 2025 will be a year of momentum for you in your life. నేను నమ్ముతున్నాను ఈ 2025 సంవత్సరం ఎంతో ఆశీర్వాదకరంగా గొప్పగా మీ జీవితంలో ఉండబోతుంది. Maybe 2024 hasn't been a year that you expected it to be. బహుశా 2024 సంవత్సరం మీరు అనుకున్న విధంగా లేదేమో. I feel like there were doors were about to open and all the doors were shut. ఏదో ద్వారాలు తెరుచుకుంటాయేమో మీరు అనుకున్నారేమో కానీ అన్ని ద్వారాలు మూసుకుని పడి ఉన్నాయేమో. But I feel like 2025 it will be a different story for you. కానీ 2025 సంవత్సరం మీ జీవితంలో ఒక నూతన కథగా అది ఉండబోతుంది. God is opening new doors for you. నూతన కొత్త ద్వారాలను ఆయన మీ జీవితంలో తెరుస్తున్నారు. God is taking you to new places
The places like you have never been before. ఆయన కొత్త స్థలాలకి మీరు మిమ్మల్ని తీసుకువెళ్తున్నారు. మీరు ఎప్పుడు వెళ్ళలేని చోట్లకి స్థలాలకి ఆయన మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. I'm not talking about cities or countries, but I'm taking to the places that are deep in the spirit of God. అది నేను ఒక కొన్ని పట్టణాల గురించి దేశాల గురించి చెప్పట్లేదు, కానీ మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక నూతన స్థానానికి ఆయన మిమ్మల్ని తీసుకువెళ్తున్నారు. God is making you strong strong, and He's taking you through this storm so you can come out strong. ఆయన మిమ్మల్ని ఎంతో బలంగా నూతన బలాన్ని మీకు దయచేస్తున్నారు. మీరు వెళ్తున్న తుఫాన్ల గుండా మీకు బలాన్ని దయచేసి మీకు జయం దయచేస్తున్నారు. I also see new shoes. అలాగే నేను ఒక కొత్త జత బూట్లని చెప్పులు నేను చూస్తున్నాను. They are not business shoes. They are not like a shoes that you would wear to go when you go to meetings. అది మీరు వ్యాపారం కోసం కానీ లేదా ఏదైనా మంచి స్థలానికి వేసుకునే ఒక షూస్ లాగా నేను చూడట్లేదు, కానీ They are those shoes that you would wear when you want to go for a run. అది మీరు పరిగెత్తడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి షూస్ అయితే వేసుకుంటారో అలాంటివి నేను చూస్తున్నాను. And God is saying to you, అలాగే దేవుడు నీతో చెప్తున్నారు, get ready. I'm taking you for a run. సిద్ధపడు, నేను నిన్ను ఒక పరుగుకి నేను నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్తున్నారు. A 10-fold blessing may you see in this year. ఒక పదంతల ఎక్కువ ఒక ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు ఈ సంవత్సరంలో. What you have lost last year, may you gain that in 10 times this year. మీరు గత సంవత్సరం ఏదైతే కోల్పోయారో దానికన్నా 10 ఎక్కువ మీరు ఈ సంవత్సరంలో పొందుకోబోతున్నారు. Get ready. He's taking you on a journey. సిద్ధపడండి, ఆయన మిమ్మల్ని ఒక ప్రాణంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. I also saw this big light, radiant light. అలాగే ఒక పెద్ద వెలుగు నేను ఈ సమయంలో చూస్తున్నాను. Big light that is so bright. అది ఎంతో పెద్ద వెలుగు, చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. When that light came, nothing I could see. I can only see beautiful white light. అది ప్రకాశిస్తున్నప్పుడు నేను ఏమీ చూడలేకపోతున్నాను, కానీ ఎంతో అద్భుతమైన సౌందర్యమైన తెల్లటి వెలుగును మాత్రమే నేను చూస్తున్నాను. God is filling your life with the light of life. దేవుడు మీ యొక్క జీవితానికి అలా జీవపు వెలుగుతో ఆయన నింపుతున్నారు. May you radiant through with His light. ఆయన యొక్క ప్రకాశంలో మీరు కూడా వెలుగును గాక. Thank you, Lord. Thank you, Jesus. Raise your right hand and put it over you. మీ యొక్క కుడి హస్తాన్ని పైకెత్తి అది మీ తల మీద పెట్టుకోండి. This is an act of faith. ఇది మీరు విశ్వాసంతో చేయవలసిన పని. Lord, thank you for your hand over me. దేవా, మీ యొక్క హస్తం నా మీద ఉంచినందుకు వందనాలు. Say that with me. Lord, thank you for your hand over me. నాతో పాటు చెప్పండి, దేవా మీ యొక్క హస్తం నా మీద ఉంచినందుకు వందనాలు. Lord, your hand was upon Abraham. దేవా మీ యొక్క హస్తం అబ్రహాం మీద ఉంది. Because of Abraham, you not only blessed Abraham, but you blessed Sarah. అబ్రహాము నిమిత్తం మీరు అబ్రహాంని మాత్రమే కాదు, కానీ మీరు సారాని కూడా మీరు ఆశీర్వదించారు. Not only Sarah, Lord, you blessed their entire family. సారాని మాత్రమే కాదు, కానీ వారి కుటుంబాన్ని అంతటిని కూడా మీరు ఆశీర్వదించారు. Lord, bless me like that. దేవా నన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించండి. Lord, bless my family like that. నా కుటుంబాన్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించండి. May you bless me and my family and the people around me. నన్ను, నా కుటుంబాన్ని కూడా మీరు అలాగే నా చుట్టూ ఉన్న వారిని కూడా అలాగే ఆశీర్వదించండి. I feel like God is saying to people who have moved to Vizag in the recent years from a different city. ఏదైనా వేరే ప్రాంతం నుంచి వైజాగ్కి ఇక్కడ కొత్తగా నివసించడానికి వచ్చిన వారి గురించి దేవుడు చెప్తున్నారు. I will establish you here. మిమ్మల్ని ఇక్కడ నేను నాటబోతున్నాను. You will prosper here. మీరు ఇక్కడ అభివృద్ధి చెందబోతున్నారు. You didn't come because of your work, but you came because I have a plan for you. మీ యొక్క పని నిమిత్తం మీరు ఇక్కడికి రాలేదు, కానీ నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. Jeremiah 29:11 says, God has plans for you that it is not going to harm you but to prosper you. ఇర్మియా 29:11 ఇలాగ రాయబడి ఉంది, దేవుడు మీ పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నారు, అవి మీకు హాని కలిగించేవి కాదు కానీ మీకు అభివృద్ధి కలిగించేవి. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus.
చేతులు ఎద్దాము, ఆరాధన చేద్దాం మరొకసారి. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా నీ పాదముల క్రిందనే, ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. నా జీవితం అయిపోయింది, అందరూ అనుకున్నారు నీ జీవితం నాశనం అయిపోయింది అనుకుని నీకు ముగింపు ప్రకటిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీతో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడైతే పడ్డావో అక్కడే నేను తిరిగి నిన్ను నిర్మాణిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడైతే కోల్పోయావో ఆ కోల్పోయిన స్థలంలోనే నిన్ను కోట కట్టే విధంగా, ఆ కోటలో యజమానునిగా ఉండే ఆ రాజుకి ఎటువంటి అధికారం ఉంటుందో, ఎటువంటి ధైర్యం ఉంటుందో, ఎటువంటి బలం ఉంటుందో, నీ బలహీనతలో క్రీస్తు తన బలాన్ని ఇచ్చి నిన్ను ముందుకు నడిపించబోచున్నాడు. దేవానికి స్తోత్రం. నీ వాక్యంతో, నీ వాగ్దానాలతో, నీ పరిశుద్ధాత్మతో మీరు నాతో మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు. నీకు వందనాలు. ఇది మనందరికి వచ్చిన కీర్తనే, కానీ మరొకసారి మీ పైన దావీదు ఎలాగైతే తన లేమిలో దేవుని యొక్క కలిమి గురించి, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి ఈ పాట పాడాడో, అదేవిధంగా దేవుని వాక్యాన్ని మీ పైన ప్రకటించి ప్రార్థన చేయాల్సింది నేను కోరుచున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈ మాట చెప్దాం. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. నీ గిన్నె నిండి పొర్లుచున్ను గనక నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము వలె నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవా, నీకే వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ నూనెతో నన్ను తాకి ఉన్నావు, నన్ను అభిషేకించి ఉన్నావు తండ్రి.
నా జీవితాన్ని ప్రభా నీ అభిషేకంతో తాకి ఉన్నావు. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం. ఈరోజు నా గిన్నె హాఫ్ ఎంటీగా ఉండొచ్చేమో, సగంగా కనబడొచ్చేమో. దేవుడు చెప్తున్నాడు, నీ గిన్నె నిండి పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదంలోకి దేవుడు నేను తీసుకెళ్ళబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, ధైర్యపరిచారు. యేసయ్యా, ఈ యొక్క 2025 సంవత్సరం జనవరిలో మేము ఉన్నప్పటికీ నాయన ప్రభా, ఈ సంవత్సరం డిసెంబర్ 31 సాక్ష్య కూటము వచ్చినప్పుడు నాయన, ఎవరైతే ఈ తుఫానులు అసంభవం అనుకున్నారో, ఈ కొండలు కదలడం కష్టం అనుకున్నారో, ఇవన్నీ నాయన ప్రభా నువ్వు నునిపిగా చేసిన సాక్ష్యాలు మేము వినాలి తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రభా, డిసెంబర్ కాదు కానీ నాయన ప్రభా, మీరు వేగంగానే ఈ యొక్క సాక్ష్యాలు ప్రభా, మేము శుక్రవారాలు మేము వినేటువంటి సాక్ష్యాలు మేము వినాలి తండ్రి. అటువంటి అద్భుతాలు మీరు వేగవంతంగా చేయమని కోరుచున్నాం దేవానికి స్తోత్రాలు. నీకే వందనాలు తెలియజేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమ పడుదామండి. దయచేసి అందరూ కూర్చోనండి. అద్భుతమైన దైవ సందేశం రెవరెండ్ శామ్ పాల్ గారి ద్వారా మనం విన్నాం. తుఫానులు ఎదుర్కొనే శక్తి నీ దగ్గర ఉంది. ఆమేన్. ఆ శక్తి యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఆయన నీటి మీద నడిచినవాడు, తుఫానులో నడిచినవాడు. నీ పాదాల క్రిందే నీళ్లు ఉంటాయి కానీ నిన్ను ముంచలు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి జీవితంలోనైనా, కొంతమంది జీవితంలోనే కాదు, ఎవరి జీవితంలోనైనా ఎలాంటి తుఫానులు వచ్చినా ఒక రోజున నువ్వు ఆ తుఫానుల మీద నిలబడి సృష్టిని శాసించే రీతిగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైన దైవ సందేశం అందించిన దైవజనులకు వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. ఇంకా ఆస్ట్రేలియాలో ఇంకా ఘనమైన పాత్రగా దేవుని సేవలో వారు వాడబడతా ఉన్నారు. ఇంకా దేవుడు వారిని వాడుకొనును గాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దృశ్యాన్ని చూపించాడు. ఈ సమయంలో ఆ యొక్క మహాసముద్రం మీద కటిక చీకటి ఆవరించి ఉన్న స్థలం, ఆ యొక్క ప్రాంతంలో సూర్యుడు, ఎర్రటి సూర్యుడు, సూర్యబింబము పైకి సముద్రంలోంచి పైకి లేస్తూ ఉండగా ఆ వెలుగు ఆ గాఢాంధకారం మీద ప్రకాశిస్తూ అంతకంతకు వెలుగు తేజరిల్లినట్లుగా ఆ దృశ్యాన్ని నాకు దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సంఘాన్ని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీతి సూర్యుడైన యేసు ప్రభు, నీతి సూర్యుడైన యేసు ప్రభు మీ జీవితాల్లో ప్రకాశించనై ఉన్నాడు. మీ జీవితాల్లో గొప్ప వెలుగుమయంగా చేసి ఆయన మహిమార్థంగా వాడుకొనబోతూ ఉన్నాడు. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మరి ఈ సమయంలో దేవుని దశమ భాగాలు, మన కానుకలు దేవునికి సమర్పిద్దాము. అయితే కొన్ని ప్రకటనలు నేను చేస్తున్నాను. మరి క్వైర్ వారు పాట పాడడానికి సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో రేపు తెల్లవారుజామున 5 గంటల నుండి 6:30 గంటల వరకు ఈ ప్రార్థనా వారోత్సవాల్లో మొదటి రోజున మన చర్చిలో, ఇక్కడ మన్నా చర్చిలో, మీరు ఏ ప్రాంతంలో అయితే కూర్చున్నారో అక్కడే రేపు తెల్లవారుజామున 5 గంటలకి ప్రార్థన ఉంది. మరి ఈ ప్రార్థనకి మీరు అందరూ కూడా పాలు పొందాలని మనం చేస్తున్నాం. అంటే 5 గంటలకు కదా అని మీరు 5 గంటలకు బయలుదేరితే బాగుండదు. 4:30 గంటలకే బయలుదేరి 5 గంటలకి అందరూ కూడా వచ్చేయాలి. ఈ స్థలం ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అందరూ కలిసి మనం ప్రార్థన చేయాలి. 1:30 సేపు ప్రార్థన ఉంటుంది. దయచేసి గమనించాలని కోరుతున్నాను.
దేవునికి స్తోత్రం. రజనీకాంత్ గారు ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. మరి ఈ సమయంలో ప్రియులరా, మరి సోమవారం అంటే రేపు ఉదయం తెల్లవారుజామున ప్రార్థన ఉంటుంది. రేపు రాత్రి కూడా సేవియర్ చర్చ్ స్టీల్ ప్లాంట్లో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. మరి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నిటి నుండి కూడా దాదాపు 700-800 మంది దైవజనులు విశ్వాసులు వచ్చి ప్రార్థన చేస్తారు రాత్రంతా కూడా. కనుక వీలైన వారందరూ కూడా మీరు కూడా రేపు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పొందవచ్చని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. రేపు రాత్రి మరి శామ్ పాల్ గారు అదేవిధంగా వారి బృందం ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అంచేత వారి ప్రయాణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతంగా ఈ వారం అంతట్లో కూడా గత వారం ఈ వారం ఈ ఒక మై క్యాంప్ విషయంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ నెలలోనే ఈ నెలాఖరులోకల్లా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ప్రారంభించబడి మంచిగా ఈ వాల్స్ లేపాలి, పైన సీలింగ్ ప్లాస్టరింగ్ చేయించాలి, ఫ్లోరింగ్లు అన్నీ కూడా త్వరగా అయిపోయేటట్టు మీరందరూ కూడా మీ వ్యక్తిగతంగా ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ కుటుంబ ప్రార్థనల్లో కూడా దీని గురించి ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థనల్లో కూడా మీరు దీని గురించి మందిరం గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ఆమేన్. ప్రకటనలన్నీ విన్నారు కదా, చెప్పినవి మళ్ళా చెప్పారని అనుకోకుండా, ఎందుకంటే బాణంతో మనం ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సహోదరి మేరీ గ్రేస్ వాళ్ళ కంపెనీలో ఆడిటింగ్ జరుగుతుంది, ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. సూర్యనారాయణ గారు, విజయ గ్రేసా, దివ్య గ్రేస్, ఓకే, దివ్య గ్రేస్, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వారికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. సో పాట వింటూ ముందు ఈ పక్కకు వచ్చి కానుకలు వేసేయండి. అందరూ ఒకేసారి. మీరు కూడా ఈ పక్క నుంచి కానుకలు వేసేయండి. ఈ పక్క వాళ్ళు మధ్యలో నుంచి వచ్చి కానుకలు వేసి ఈ పక్క వాళ్ళు ఈ పక్క నుంచి వెళ్ళిపోండి, ఈ పక్క వాళ్ళు ఈ పక్క నుంచి అలా వెళ్ళిపోండి. అర్థమైంది కదండి? దేవునికి స్తోత్రం. ఆమేన్. ఓకే, పాట విందాం. మరి రజనీకాంత్ గారు. హలో హల్లెలూయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా.
కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూజించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూజించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. ఆమేన్ ఆమేన్. అద్భుతమైన పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరులు రజనీకాంత్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను.
వారికి ఆల్బమ్ కూడా తయారు చేశారు. దాని గురించి మీరు పాటలు వినాలనుకుంటే రజనీకాంత్ గారని యూట్యూబ్లో మీకు ఆ పాటలు దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన అంతట్లో కూడా మనకు తోడుగా ఉండి సహాయం చేసినందుకై మనం 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రగానం చేద్దాం. కొంచెం బిగ్గరగా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసువైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆశ్రయమా, మా దుర్గమా, మా కేడమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొందరు రథాలను బట్టి వారు ప్రభు సంతోషిస్తారు, వారికున్న గుర్రాల బలాన్ని బట్టి ఆనందిస్తారు, వారికున్న ధనాన్ని బట్టి, వారికి ఉద్యోగాలను బట్టి, వారికున్న స్థితిగతులను బట్టి ఆనందిస్తారు. కానీ మేమైతే నిన్ను బట్టి ఆనందిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, ఈ లోకంలో నుంచి ప్రత్యేకించారు, పరిశుద్ధపరిచారు, మీ రక్తంతో కడిగి శుద్ధి చేశారు, నీ వాక్యంతో ఉదక స్నానం చేయించారు, మా జీవితానికి అంటుకున్న మురికి మైల బురదంతా కూడా కడిగి వేశారు. ప్రభువా, నీ ఆత్మ చేత మమ్మల్ని తాకి పరిశుద్ధపరిచారు, మీ రక్తంతో శుద్ధి చేసి విమోచించారు. మా అడుగులు జారి పడిపోకుండా బండ మీద నిలబెట్టారు. మీకే కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ యొక్క ఉదయ కాలంలో ప్రతి ఒక్కొక్కరిని వ్యక్తిగతంగాను వారి కుటుంబాలుగాను నీ సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి నిరాశ నిస్పృహ తొలగిపోవును గాక. ప్రతి తుఫానుల్ని యేసు నామమున గద్దిస్తున్నాను, యేసు నామమున బంధిస్తున్నాను. నీ కృప విడుదల చేస్తున్నాను తండ్రి, నీ దయ విడుదల చేస్తున్నాను. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకారాలు చేయండి, సూచక్రియలు మహత్కారాలు చేయండి. నీ సాక్షులుగా నీ బిడ్డలు నిలబెట్టండి. ప్రభువానికి స్తోత్రం నాయనా. మా దేవుడు ప్రభువానికి స్తోత్రం. మాకున్నావు నా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మారాను మధురంగా మార్చిన దేవుడు నాయన. బండను చీల్చి నీటి ప్రవాహాన్ని ప్రభా పంపించి ప్రభువానికి స్తోత్రం దాహం తీర్చిన దేవుడు నాయన. అద్భుతాలు చేసే దేవుడు మాకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు రాకడ కొరకు కూడా పూర్ణంగా సిద్ధపరచండి, మహిమ పొందండి. ముఖ్యంగా మీ బిడ్డలిచ్చిన కానుకలు, దశమ భాగములు, మందిర నిర్మాణం కొరకు ఇవ్వబడిన కానుకలు, ప్రతి విధమైన అర్పణలు నీకు ప్రతిష్ఠిస్తున్నాం. వాటితో పాటుగా మా జీవితాలు కూడా మరొకసారి నీకు ప్రతిష్ఠించుకుంటున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధపరిచి వాటిని అంగీకరించి ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు ఒక్కొక్కరి జీవితంలో సమృద్ధిగా కృంభరించి మయం పొందండి. వాక్యం అందించి మీ దాసులను దీవించండి. ప్రభు, తజ్మా చేసిన బిడ్డను అభిషేకించి ఇంకా బలంగా వాడుకోండి. ఈ సమయంలో ప్రభువానికి స్తోత్రం నాయనా. ఈ యొక్క ఆరాధనలో పరిచర్య చేసిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. రేపు తెల్లవారుజామున జరిగే ప్రార్థన కూడిక, ఈ రాత్రి ప్రత్యేకమైన ప్రభువానికి స్తోత్రం నాయనా. ప్రతి విధమైనటువంటి ఆరాధన ప్రభా ఈ యొక్క రాత్రి కాలంలో ఆస్ట్రేలియన్స్ ద్వారా ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైన పరిచర్యలు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా, రేపు ప్రయాణాల్లో కూడా వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయమందు మా ప్రభువా, తెరవబడినటువంటి పరలోకం మీరు మాకు ఇచ్చినందుకై మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం. తెలంగాణ మహాసభలు జరగబోతూ ఉన్నాయి ప్రభా. 21, 22, 23 ఘనంగా జరిగించండి. ప్రభువానికి స్తోత్రం. ఫిబ్రవరి 4, 5, 6లో ప్రభా అమలాపురంలో కోస్తాంధ్ర కన్వెన్షన్ జరగబోతా ఉంది. 13, 14, 15 తారీఖుల్లో ప్రభా మీకు స్తోత్రం ఆయన. రాయలసీమ కన్వెన్షన్ జరగబోతున్నాయి. కన్వెన్షన్స్ అన్నీ కూడా ఘనమైన రీతిలో జరిగించి మహిమ పొందండి.
ఈ సమయంలో మా ప్రియులను ప్రభువానికి స్తోత్రం నాయన. దేవా నా తండ్రి, వారి జీవితంలో కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించారని నమ్మి స్తుతిస్తూ యేసు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సహవాసము, సమాధానం, ఆశీర్వాదం కూడి వచ్చిన మనందరికును, సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకును, యెరూషలేము పట్టణమునకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మునకు దాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదినే ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్ములను దాగు స్తుతి మహిమలు కల్గుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలండి. ఒకరినొకరు కలుసుకొని సెలవు తీసుకోండి. కింద మీట్ అండ్ గ్రీట్ మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు ఒకరినొకరు పలకరించుకుంటూ దేవుని స్తుతిస్తూ సహవాసంలో ముందుకు సాగాలని కోరుతున్నాను. మీట్ అండ్ గ్రీట్లో కలుసుకోవాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.